కోసం మూసి ఉగ్ర రూపం ఏ విధంగా ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి దోబీ ఘాట్స్ గానీ మేకల్ మండి గానీ అవన్నీ కూడా పూర్తిగా నీట మునగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ వాల్ ని తాక్కుంటూ వెళ్తూ ఉంది మూసీ నది. రైట్, ఇటు చాదర్ ఘాట్ లో సిచ్యువేషన్ ని అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ అక్షయ. ఈ ఏదైతే మూసీ నుంచి వస్తున్నటువంటి ఒక వరద ఉధృతికి కూడా పూర్తిగా చాదర్ఘట్ బ్రిడ్జి అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క చాదర్ఘట్ వద్ద మూసీపై 2 బ్రిడ్జిలు కూడా ఉంటుంది. ఒకటి ప్రధానంగా ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి బ్రిడ్జి ఒకటైతే ప్రస్తుతం మనకు కనిపించకుండా పోయినటువంటి బ్రిడ్జి మరొకటి. అక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. కాస్త జూమ్ చేసి చూస్తే కనుక ఖచ్చితంగా అక్కడ మనకు కనిపించినటువంటి గ్రిల్స్ ఉన్న ప్రాంతంలో మరొక బ్రిడ్జి కూడా ఉంటుంది. ముఖ్యంగా అటు కోటి అబిడ్స్ బషీర్బాగ్ నుంచి అటు మలక్పేట్ దిల్సుఖ్నగర్ వైపు వెళ్లేటటువంటి వాహనాలన్నీ కూడా అదే మార్గం గుండా ప్రయాణం చేస్తాయి. ముఖ్యంగా బ్రిడ్జ్ అంతా కూడా నిన్న సాయంత్రం వచ్చినటువంటి ఒక భారీ వరదకు నిన్న సాయంత్రం నుంచే పూర్తిగా బ్రిడ్జి పై నుంచి అంతా ఓవర్ఫ్లో అవడం జరిగింది. సుమారుగా బ్రిడ్జిపై 5-6 అడుగుల మేర హైట్ లో నీరంతా కూడా ప్రవహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం పక్కనే ఉన్నటువంటి మరొక టెంపుల్ కూడా చూడొచ్చు. అమ్మవారి టెంపుల్ ఉంటుంది, భూకాళీ మాతా టెంపుల్ అని అక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఆ టెంపుల్ కూడా పూర్తిగా 90% వరకు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి మరొక టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో కూడా మునిగిపోయి కేవలం పైన ఉన్నటువంటి షెడ్ మాత్రమే కనిపిస్తుంది. అంతేకాదు మనం ప్రస్తుతం యొక్క బ్రిడ్జికి ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీల పరిస్థితి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా పైన ఏదైతే ఇంటి పైకప్పును కూడా పూర్తిగా తాకుతూ వెళ్తున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. కొన్ని చోట్ల చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ దాటి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫ్లోర్ కూడా తగులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ప్రస్తుతం చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మూసీ నాలాకు ఆనుకొని ఉన్నటువంటి యొక్క కాలనీలన్నీ కూడా ముఖ్యంగా అటు కమల్ నగర్ బస్తీతో పాటుగా కూడా ప్రస్తుతం మన మూసా నగర్ సంబంధించినటువంటి బస్తీని కూడా చూస్తున్నాం. మన విజువల్స్ లో కూడా పూర్తిగా చూడొచ్చు. అటు ఈ యొక్క బస్తీలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా భారీ వరద ఉధృతికి ఒక ఇల్లు కూడా ఏ క్షణాన కూలిపోతాయన్నటువంటి భయాందోళన కూడా స్థానికులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వరద ప్రవాహానికి ఒక కమల్ నగర్ బస్తీ అలాగే మూసా బస్తీతో పాటుగా కూడా మనం ముందుకు వెళ్తే కాస్త అటు వినాయక నగర్ బస్తీతో పాటు శంకర్ నగర్ బస్తీ సుమారుగా 4-5 బస్తీలు ఈ యొక్క మూసీని ఆనుకొని నిర్మించినటువంటి అంటే ఈ యొక్క మూసీ బఫర్ జోన్ లో నిర్మాణమైనటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే సుమారుగా గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత మాదిరి ఈ యొక్క పరిస్థితి కూడా ఎదుర్కోలేని చెప్పి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా అంటే ఏదైతే గత నెలలో కూడా చూసుకోవచ్చు మనం ఏదైతే ఒక జంట జలాశయాల నుంచి వచ్చినటువంటి భారీ వరద ప్రభావానికి ఈ యొక్క ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరేటువంటి పరిస్థితి ఉండేది. అంతేకాకుండా ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి కేవలం సుమారు 1 అడుగు మేర మాత్రమే ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితి కూడా ఉండేది. అప్పుడు కేవలం సుమారుగా 12 నుంచి 13,000 క్యూసెక్ల వాటర్ మాత్రమే ఒక మార్గం గుండా ప్రయాణం జరిగినటువంటి పరిస్థితులు ఉండేది. అయితే ఇప్పుడు సుమారుగా దానికి 3 రెట్లు ఎక్కువగా సుమారుగా 35,000 క్యూసెక్ల నీరు కూడా ఈ యొక్క ప్రస్తుతం మూసీ ద్వారా కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు బాపు ఘాట్ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క మూసీ నది ప్రవాహం అంతా కూడా సుమారుగా కొన్ని బ్రిడ్జిలన్నింటి కూడా దాటుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో అటు యొక్క మూసీపై నిర్మించినటువంటి కేవలం అటు ఏదైతే నాగాల్లో ఉన్నటువంటి బ్రిడ్జితో పాటుగా కూడా ప్రస్తుతం ఇక్కడ మనకు ట్రైన్ వెళ్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి ఒక రైల్వే బ్రిడ్జి మినహా అన్ని బ్రిడ్జిలను కూడా ఈ యొక్క వరద నీరు కూడా తాక్కుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రస్తుతం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముందుగానే అప్రమత్తమైనటువంటి అటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటుగా డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మనం ప్రస్తుతం అక్కడ చూసుకోవచ్చు కొన్ని నివాసాలలో కూడా ప్రజలంతా కూడా అంటే అటు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నిర్మించుకున్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అటు అధికారులు చెప్పినప్పటికీ కూడా కొంతమంది సహకరించకపోవడంతో వారంతా కూడా ఇళ్లలో ఉండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. వారితో అటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా సంప్రదింపులు చేసి వారిని బయటకు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇటు మనం బ్రిడ్జి వైపుగా చూసుకున్నట్టయితే అటు సుమారుగా అటు బ్రిడ్జికి ఎటువైపు చూసుకున్నా కూడా 200 మీటర్ల వరకు కూడా పూర్తిగా నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితిలో ఒక భారీ ప్రవాహం ఉన్నటువంటి సందర్భంలో కూడా అందులోపలికి వెళ్లడానికి కూడా అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ యొక్క మూసీ ప్రవాహాన్ని చూసుకున్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి ఒక భారీ వర్షాల
నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అటు ఏదైతే వికారాబాద్ జిల్లాతో పాటు కూడా అటు చేవెళ్ల అటు అనంతగిరి హిల్స్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు జంట జలాశయాలకు కూడా పూర్తిగా వచ్చినటువంటి వరద నీరంతా కూడా దిగువ ప్రాంతానికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా అటు ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నటువంటి ఆ యొక్క జంట జలాశయాలకు సుమారుగా ఒక్కొక్క జంట జలాశయాలకు 12,000 నుంచి 16,000 క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి అధికారులు కూడా నీరంతా కూడా ఒక్కసారిగా కిందికి విడుదల చేసేటువంటి ప్రయత్నం చేశారు. సుమారుగా మొత్తం 2 జంట జలాశయాలు కలిపి 17 గేట్లను కూడా తెరిచి నీరంతా కూడా కిందికి విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ యొక్క చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా నీళ్లన్నీ కూడా ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి సుమారుగా మనం అటు జియాగూడ అలాగే పురాణాపూల్ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా ఇదంతా పూర్తిగా కిందికి అంటే లో లెవెల్ లో ఉన్నటువంటి బ్రిడ్జిలుగా కూడా చెప్పుకోవచ్చు. అటు పురాణాపూల్ బ్రిడ్జితో పాటు అటు ఎంజీపీఎస్ బస్టాండ్ లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి పై నుంచి కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అలాగే ప్రస్తుతం ఈ చాదర్గఢ్ లో ఉన్నటువంటి బ్రిడ్జి నుంచి కూడా పూర్తిగా నీరంతా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ యొక్క చాదర్గఢ్ బ్రిడ్జి దాటిన తర్వాత నెక్స్ట్ ముసారాంబాగ్ బ్రిడ్జి ఉంటుంది. ఒక ముసారాంబాగ్ బ్రిడ్జ్ మొత్తం మూసీపై నిర్మించినటువంటి అన్ని బ్రిడ్జిలో కల్లా అత్యంత లో లెవెల్ లో నిర్మించినటువంటి బ్రిడ్జి ముసారాంబాగ్ బ్రిడ్జి. ఆ యొక్క ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి కూడా ప్రతిసారి వర్షం కాస్త భారీ వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఒక ముసారాంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయం అవుతుంటాయి. ఇప్పటికే అటు ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో ఉన్నటువంటి అటు ధోబీఘాట్ కూడా గత నెలలో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు అలాగే ఎగువ నుంచి వచ్చినటువంటి ఒక భారీ వరద కారణంగా కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు కేవలం ఈ యొక్క మూసీ ప్రవాహానికి ఉన్నటువంటి అంటే చుట్టూ అటు మూసీకి ఇరువైపులా ఉన్నటువంటి కట్టను కూడా పూర్తిగా మట్టిని కూడా యొక్క భారీ ప్రవాహానికి అంతా కొట్టుకుంటూ తీసుకెళ్లడంతో నీరంతా కూడా అటు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి కూడా ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాటు చేసినటువంటి సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఈ యొక్క ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క భారీ వరద నీరంతా కూడా అటు నాగోల్ నుంచి వయా అటు టువర్డ్స్ నల్గొండ వైపు వెళ్లేటటువంటి యొక్క నీరంతా కూడా అటు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి గౌరవెల్లి దగ్గర ఉన్నటువంటి రోడ్డుపై నుంచి అలాగే అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ పై నుంచి కూడా పూర్తిగా ఓవర్ఫ్లో అవుతుండటంతో పూర్తిగా ఎక్కడైతే ఒక బ్రిడ్జిలపై నుంచి వెళ్లేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు సురక్షితంగా అటు ప్రజలు వెళ్లకుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూనే పూర్తిగా అటు బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అందులోకి వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండాలనేటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కూడా డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా ప్రజలు సహకరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ కూడా మూసి ఇలాంటి ఉగ్రరూపం దాల్చలేదని చెప్పి స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా అటు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లతో పాటు కూడా ఇతరత్ర సామాగ్రి అంతా కూడా ఇళ్లలోనే ఉండిపోవడంతో అవంతా కూడా పూర్తిగా ఈ యొక్క వరదలో కొట్టుకుపోయినటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పూర్తిగా ఏదైతే రూఫ్ వరకు కూడా తగులుతున్నటువంటి నీరంతా కూడా భారీగా వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇళ్లను కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితులు నెలకొన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అక్షయ్ ఓకే, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. చాదర్ఘాట్ లో సిచ్యువేషన్ మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ పురాణపూల్లో శివాలయం పూర్తిగా నీటి మునిగింది. దాని పైకి ఎక్కి పూజారి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటుపక్క మనం చాదర్ఘాట్ లో చూసుకున్నట్లయితే రేకుల షెడ్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. అక్కడ ముంపు వాసుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వారందరినీ కూడా పునరావాసం కేంద్రం అక్కడి నుంచి తరలించే ప్రయత్నం ముందుగానే చేశారని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా మనకి వరదే కనిపిస్తోంది. నిజంగా మూసి మహా ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. కానీ విని ఎరుగని రీతిలో మూసి ఉప్పొంగుతోంది. అండ్ ఇటీవల కాలంలో మూసి ఇంత స్థాయిలో ఉగ్రరూపం దాల్చడం ఇదే ఫస్ట్ టైం. ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ కానీ అటు చాదర్ఘాట్ ఇటు పురాణాపూల్ అండ్ ముసారాంబాగ్ జియాగూడలో సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నీరు ఫ్లో ఇంకా కంటిన్యూ అవుతోంది. మరొక పక్క ఇంకా వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఎంజీబీఎస్ మనం చూసాం. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఎంబీబీఎస్లో మొత్తం నీళ్లతో నిండిపోయి చెరువులు తలపించింది. అక్కడ ప్రయాణికులందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి వేరే ఆల్టర్నేటివ్ కూడా చూపించడం జరిగింది. బస్సులు కూడా అలౌ చేయలేదు. ఎంజీబీఎస్ లో సిచ్యువేషన్ చూసాం. అండ్ చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడులు వారి గోపురాల వరకు కూడా వాటర్ రావడం సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎటు చూసినా నీరే కనిపిస్తూ ఉంది. దూసుకొస్తున్న మూసీ నగరంలో బీభత్సాన్ని అయితే సృష్టిస్తోంది. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తడం, గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసీ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది.
హైదరాబాద్ లో మూసీ నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. పురాణపూల్లో 100 ఫీట్ రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. పురాణపూల్లో శివాలయం నీటి మునిగింది. అలాగే శ్మశాన వాటికి కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జ్, ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వీటిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇక ఎంజీబీఎస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. బస్టాండ్లో వరద ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్లో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదలో ఇరుక్కున్న ప్రయాణికులను సహాయక సిబ్బంది బయటికి తరలిస్తూ ఉన్నారు. మూసీ తీర ప్రాంతాల్లోని కాలనీలన్నీ కూడా వరద పోటెత్తడంతో పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.